శ్రీ పివి రమణకుమార్ గారి కథ దొంగగారు. కెవ్వుమని చెవుల్లో బోయింగ్ విమానం ల్యాండ్ అయినంత ధ్వనితో వెర్రి కేక రివ్వుమంది. దాంతో బెంబేలెత్తిపోతూ నిద్రలేచాడు బాబూరావు. పక్కలో భార్య లేదు. గుండెలు జల్లుమంటుండగా బాత్రూం వైపు అడుగులు వేశాడు. బాత్రూం డోర్ దగ్గర స్పృహ తప్పి పడిపోయి కనిపించింది కనకవల్లి. కనకం కనకం ఆందోళనగా తట్టాడు. తేరుకుని కళ్ళు తెరిచిన కనకవల్లి దొంగ దొంగ అంటూ బాబూరావు గొంతు పట్టుకుని వత్తసాగింది. ఆ ఉడుంపట్టుకి ఉక్కిరి బిక్కిరైపోతూ అతి కష్టం మీద ఆ చేతుల్ని తప్పించి మెల్లగా కనకవల్లిని వాస్తవంలోకి డౌన్లోడ్ చేశాడు. నేనెక్కడున్నాను అడిగింది. బాత్రూం పక్కనున్నావు చెప్పాడు. వెంటనే కనకవల్లి బాత్రూం ఎడమవైపు ఉన్న ప్రహారీ గోడ వైపు భయం భయంగా చూస్తూ దొంగండి దొంగ అన్నది. బాబూరావు కూడా భార్య చూపులతో జత కలిపి ప్రహారీ గోడ వైపు చూశాడు. అక్కడంతా శూన్యం. ఎక్కడే దొంగ? నిద్రలో కలగని ఉంటావు అన్నాడు. కల కాదు, భ్రమ కాదు, బలిష్టమైన సిక్స్ ప్యాక్ బాడీ ఉన్న దొంగ ఇంటి ప్రహారీ గోడ మీద నుండి అవతలి ఇంట్లోకి జంప్ చేయడం నా 2 కళ్ళతో చూశాను చెప్పింది. దొంగను చూశాననడం బాగానే ఉంది కానీ దొంగోడి 6 ప్యాక్ బాడీని వర్ణించడం మిరియం నమిలినంత మంటగా అనిపించింది. మన ఇంట్లో పడలేదు కదా. ఆ పక్కింట్లో పరమేశంగాడి దగ్గర ఏముంది? గోంగూర. ఒకవేళ ఏమైనా ఉన్నా ఈ దెబ్బతో వాడి పని ఖాళీ. సంబరపడిపోయాడు బాబూరావు. వాళ్ళ పని ఖాళీ అయితే మరి మనం అప్పెలా తీరుస్తారండి? నెల నెల వడ్డీ ఎలా కడతారు? ఆందోళనగా అడిగింది. ఓసి పిచ్చి కనకం, వాళ్ళలా జీవితాంతం అసలు తీర్చలేక నెల నెల వచ్చే జీతంలోంచి వడ్డీ వరకే జీవితాంతం కడుతుంటే చాలు. ఇలానే మన కాలనీలో ఉన్న వాళ్ళ ఇళ్లలో దొంగలు పడి ఎంచక్కా దోచుకుపోతే సరి. తనలో ఉన్న శాడిజాన్ని బయటపెట్టాడు బాబూరావు. ఆ కాలనీలో వాళ్లకు వడ్డీలకు డబ్బులిచ్చి వడ్డీల బాబూరావుగా పేరు పడ్డాడు. అతని భార్య కనకవల్లి. భర్తకు తగిన భార్య. నందిని పందిగా, పందిని నందిగా చూడడం అంటే ఇద్దరికీ మహాసంబరం. అప్పు తీసుకున్న నేరానికి ఆ కాలనీలో వాళ్ల దగ్గర ఉప్పులు పప్పులు నిత్యావసర సరుకులు బదుళ్ల రూపంలో తేరగా తెచ్చి వండడంలో మహాగటికురాలు. చిన్న చిన్న ఉద్యోగాలతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలుండే దీనబంధుల కాలనీలో వడ్డీలకు డబ్బులిచ్చే బాబూరావు, కనకవల్లి ఏటీఎం లాంటి వాళ్ళు. అడిగిన వెంటనే అప్పు ఇస్తారు. అసలు మాత్రం అడగరు. వడ్డీ మాత్రం 105 రూపాయల చొప్పున ప్రతి నెల తేదీ ప్రకారం చెల్లిస్తే చాలు. ఏ రోజు ఎలా ఉంటుందో తలుపులు జాగ్రత్తగా వేశావా అడిగాడు బాబూరావు. కనకవల్లి తలుపులు వేసి వాటికి తాళాలు వేసి లైట్ ఆర్పి వచ్చి భర్త పక్కన పడుకుంది. ఏమండి? ఏమిటి? ఆ 6 ప్యాక్ దొంగ పరమేశం పంకజలక్ష్మి ఇల్లు గుల్లగుల్లగా దోచుకుపోతాడంటారా అడిగింది. వాడిది 6 ప్యాకో 60 ప్యాకో ఇప్పుడు అవసరమా? పడుకో. దొంగ పడ్డం అంటూ జరిగితే దోచుకుపోవడం ఖాయం చెప్పాడు బాబూరావు. మరి కాసేపట్లోనే బాబూరావు గుర్రు పెట్టి నిద్రపోయాడు. కనకవల్లి కలల నిండా 6 ప్యాక్ దొంగోడే దోబూజులు ఆడాడు. తెల్లారింది. పిల్లా పీచూలేని ఇల్లు కావడంతో ప్రశాంతంగా నిద్రలేచిన బాబూరావు, కనకవల్లి బోలెడు ఊహించుకుంటూ సంబరంగా పక్కవాట పరమేశం ఇంటివైపు దూకారు. అక్కడ ఎలాంటి ఏడుపులు పెడబొబ్బలు లేవు. పైగా తారాస్థాయిలో పరమేశం భార్య పంకజలక్ష్మి పాడుతున్న భక్తి గీతాలు జలపాతం హోరులా వినిపిస్తున్నాయి. ఆశ్చర్యపోతూ ఇంట్లోకి నడిచారు. పంకజలక్ష్మి వారి రాకను గమనించి పూజలోంచి లేచి వచ్చి రండి వదనా, రండనయ్య అంటూ ఆహ్వానించింది. కనకవల్లికి ఉడికిపోతోంది. తాము ఊహించింది వేరు, ఇక్కడి పరిస్థితులు వేరు. భర్త బాబూరావు డొక్కలో చిన్నగా పొడిచి దొంగోడు దోచుకుపోలేదా అడిగింది. నన్నడుగుతావేమిటే అన్నాడు బాబూరావు. పంకజలక్ష్మి అది గమనించి ఇద్దర్లో ఎవరు అడిగినా ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది. ఏమండి అంటూ భర్తను కేకవేసింది. బట్టలు తొడుక్కుంటున్న పరమేశం పరుగున ఊడిపడి బాబూరావు దంపతుల్ని చూసి మర్యాదగా నవ్వాడు. పంకజలక్ష్మి భర్తకు కళ్లతోనే డైరెక్షన్ ఇచ్చింది. అది గ్రహించిన పరమేశం గబగబా లోపలికి వెళ్లి డబ్బు కట్టలతో వచ్చి వాటిని చేతుల్లో పెడుతూ ఇన్నాళ్లకు మీ బాకీ తీర్చుకోగలుగుతున్నాం. అసలు 20,000, వడ్డీ 1,000 రూపాయలు. మా ప్రామిసరీ నోటు పంపించండి అన్నాడు. ఈ సంఘటనతో కనకవల్లి గుడ్లు తేలేసింది.
ఇంత త్వరగా పరమేశం దంపతులు తమ బాకీ అసలుతో సహా ఇచ్చి రుణ విముక్తులవడం ఊహించని విషయం. ఏంటి వదిన ఆలోచిస్తున్నావు? అన్నయ్య మా వారితో మాట్లాడుతుంటారు, వెళ్ళి మా నోటు తీసుకురా వదిన చెప్పింది పంకజలక్ష్మి. ఇక తప్పదన్నట్లు లేచి వెళ్ళి 5 నిమిషాల్లోనే వారి నోటు తీసుకుని వచ్చి ఇచ్చింది కనకవల్లి. ఆ తర్వాత వారిచ్చిన కాఫీ తాగి ఏడుపు ముఖాలు వేసుకుని తిరుగుముఖం పట్టారు బాబూరావు దంపతులు. ఎవరికైనా డబ్బు అవసరం అయితే మేము 2 రూపాయల వడ్డీకే ఇస్తాం వదినా అంటూ వచ్చేటప్పుడు చెప్పింది పంకజలక్ష్మి. దాంతో గుండెల్లో ముళ్ళు దిగినట్లయింది. ఉదయాన్నే ఆ నెలలో వడ్డీలు కట్టకుండా పెండింగ్లో ఉన్న వారి లిస్టు తయారు చేసుకోవడంలో మునిగిపోయాడు బాబూరావు. కాఫీ ఇవ్వమంటారా అంటూ వచ్చింది కనకవల్లి. ఓసిని కాఫీ కాశీలో కలప, ఎన్నిసార్లు ఇస్తావే? ఇలా అయితే మన వడ్డీ వ్యాపారం కాస్త సాఫ్ట్వేర్ కంపెనీలా దివాలా తీస్తుంది. అది సరే, స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తాడే స్వామినాయుడు, ఈ నెలలో వడ్డీ ఇంకా కట్టలేదు. మరో 15 రోజులైతే మరో నెల అవుతుంది చెప్పాడు బాబూరావు. నెల నెల వడ్డీ కట్టడం చేత కాదు కానీ ఆ స్వామినాయుడు పెళ్ళం మంగతయారుకు ఎంత పొగరనుకున్నారు. చూద్దాం, 2 రోజులు చూసి పోట్లాడి వసూలు చేసుకువస్తాను కాలు దువ్వింది కనకవల్లి. నువ్వు ప్రతి దానికి మేకపిల్లల కాలు దువ్వకే. ఆ స్వామినాయుడు పెళ్ళం మంగతయారు అనకొండలా ఉంటుంది. నిన్ను ఒక్క గుద్దు గుద్దిందంటే బాడీలో ఎముకలన్నీ విరిగిపోయి ఆ తర్వాత వేలకు వేలు హాస్పిటల్ బిల్లు కట్టాల్సి వస్తుంది భయంగా చెప్పాడు బాబూరావు. మరీ ఇంత పిరికైతే ఎలాగండి? మీరు ఆ 6 ప్యాక్ దొంగల బాడీ పెంచండి. మళ్ళీ అతన్ని గుర్తు చేసుకుని సిగ్గుపడిపోయింది. ఓసిని సిగ్గును సికింద్రాబాద్ సెంటర్లో తగలెట్టా. నువ్వు మాటి మాటికి ఆ దొంగోడి బాడీ గురించి వర్ణించావంటే గుండు కొట్టిస్తా మండిపడ్డాడు. పో, లోపలికి పోయి వంట చెయ్యి విసుక్కున్నాడు బాబూరావు. ఇంతలో ఓ భారీ సాల్తీ లోపలికి వచ్చింది. ఆ భారీ సాల్తీ గజగామినిని చూడడంతోనే లెక్క పని పక్కన పెట్టి, ఏమమ్మా మంగతయారు, ఇదేమన్నా బాగుందా? ఇవాళ 15వ తారీఖు, ఇప్పుడా వడ్డీ డబ్బులు తీసుకువచ్చేది విరుచుకుపడ్డాడు బాబూరావు. వడ్డీలు ఆలస్యంగా కట్టేవాళ్లంటే అనంతమైన అలుసు. వచ్చిన గజగామిని నింపాదిగా చూస్తూ నిలబడింది. మండుకొచ్చిన కనకవల్లి ఈ 15 రోజులకు కూడా వడ్డీ కట్టాల్సిందే సీరియస్గా చెప్పింది. ఏమిటేమిటి, సగం నెల వడ్డీ కట్టేదా? 10,000 అప్పు తీసుకున్నందుకు సంవత్సరాల తరబడి 15,000కు పైనే వడ్డీలు మీ బొందన కట్టాను. ఈ రోజుతో మీ సినిమాకు వదిలించుకుంటాను. ఇదిగో నెల వడ్డీ, తీసుకున్న అసలు 10,000 అంటూ పురుగుల్ని చూసినట్టు చూస్తూ అప్పు తీసుకున్న 10,000 రూపాయల కట్టా విసిరేసింది మంగతయారు. బాబూరావు కళ్ళు తిరిగాయి. కనకవల్లి దెయ్యం సినిమా చూస్తున్నంత భయంగా చూసింది. వాళ్ళిద్దరినీ చూస్తూ, ఏంటలా గుంటనక్కల్లా చూస్తున్నారు? మా ఆయన రాసిన ప్రామిసరీ నోట్ ఇవ్వండి, సరిగ్గా వినండి. ఇక నుండి నేను వడ్డీకి ఇస్తాను, 100కి రూపాయి వడ్డీ గంభీరంగా చెప్పింది మంగతయారు. మరో మాట మాట్లాడడానికి నోరు రాక బాబూరావు బీరువా తెరిచి కట్టలు కట్టలుగా ఉన్న ప్రామిసరీ నోట్ల కట్లలోంచి మంగతయారు మొగుడు స్వామినాయుడు రాసిచ్చిన ప్రామిసరీ నోటు తీసి మంగతయారు చేతిలో పెట్టాడు. వెంటనే సీన్ మారిపోవడంతో మాట మారుస్తూ, కూర్చోవదినా మర్యాద చేసింది కనకవల్లి. కూర్చోక మీ ఇంట్లోనే కూర్చోవాలా? చూడు కనకవల్లి, ఇన్నాళ్ళు మమ్మల్ని అప్పు తీసుకున్నాం కదా అని వీధి కుక్కల్లా ఎండు తొక్కల్లా చూస్తారా? మాకు మంచి రోజులు వచ్చాయి. ఇకనైనా మీ బుర్రల్ని కొబ్బరి పీచుతో తోమి శుభ్రం చేసుకోండి. మీ నోళ్లల్లో ఫినాయిల్ పొయ్యా, చికెన్ గున్యా వచ్చి మీ కీళ్లు పట్టుకుపోవా అంటూ బండబూతులు కొండబూతులు తిట్టుకుంటూ వెళ్ళిపోయింది మంగతయారు. ఇది మంగతయారు కాదు, దొంగతయారు. ఎక్కడో దోచుకు వచ్చి ఉంటుంది అక్కసు వెళ్ళగక్కింది కనకవల్లి. కనకం, ఇది కళ, టీవీ సీరియలా అడిగాడు దిమ్మెరపోయిన బాబూరావు. నాకు అదే అర్థం కావటం లేదండి. ఇలాగే ఈ దీనబంధు కాలనీలో వాళ్ళు వరుసగా మన అసలు మన ముఖాన కొట్టి వాళ్ళ నోట్లు వాళ్ళు పట్టుకుపోతే మన వడ్డీ వ్యాపారం హుస్సేన్ సాగర్లో కలిసినట్లే వాపోయింది కనకవల్లి. ఛీ, ఏమిటా అపశకునం మాటలు? ఒకరో ఇద్దరో వచ్చి ఇలా అప్పు తీర్చినంత మాత్రాన మన వడ్డీ వ్యాపారానికి ఏమవుతుందే పిచ్చిముఖమా అంటూ భార్యను సముదాయిస్తున్నాడు బాబూరావు. ఇంతలో ఆ కాలనీ వాళ్ళు ఏకంగా 4 వచ్చి తమ బాకీలు టపటపా చెల్లించేసి వారి వారి ప్రామిసరీ నోట్లు పట్టుకుపోవడంతో తట్టుకోలేని బాబూరావు విరుచుకు పడిపోయాడు. కనకవల్లి తిరిగి కెవ్వు కెవ్వుమంటూ అరిచింది.
నేనెక్కడున్నాను? కళ్ళు తెరిచి నీరసంగా అడిగాడు బాబూరావు. 4 రోజులు కోమాలో ఉండి ఈవేళే కళ్ళు తెరిచారు. హాస్పిటల్లోనా? కాదండి, ఇంట్లోనే చెప్పింది కనకవల్లి. హమ్మయ్య, హాస్పిటల్లో బిల్లు తప్పింది. అయినా కనకం, ఇదేమిటి సునామీ వచ్చినట్టు అందరూ మన బాకీ డబ్బు మన ముఖాన కొట్టి వాళ్ళ ప్రామిసరీ నోట్లు పట్టుకుపోయారు? లేచి కూర్చుంటూ నీరసంగా అడిగాడు. అసలు రహస్యం కనిపెట్టానండి. ఏమిటి అది? ఆత్రంగా ముందుకు వంగాడు. అమీర్ ఖాన్ లాంటి 6 ప్యాక్ బాడీ ఉన్న దొంగ. ఒసేయ్, నిన్ను పిచ్చి కుక్క కరవా? మళ్ళీ ఆ దొంగగోలేమిటి? దొంగగోల కాదండి, ఆ దొంగగారి లీల. గమ్మత్తు చూశారు. పడిన ప్రతి ఇంట్లో వారి ఆర్థిక పరిస్థితి విచారించి వెంటనే కొంత డబ్బు విసిరేసి పోతున్నాడటండి. మన కాలనీలో సగం మంది ఇలానే బాగుపడి మన బాకీలు తీర్చేసుకున్నారు చెప్పింది. అయినా పిచ్చి దొంగ కాకపోతే ఇదేం పని? అయ్య బాబోయ్, కొంప మునుగుతుందే. ఏంటండి, కాలనీలో చాలా మంది దిక్కుమాలిన దేభ్యముఖాలు కాబట్టి ఆ దొంగగాడు డబ్బు దోచుకుపోకుండా తెచ్చింది ఇచ్చిపోయాడు. అదే మన ఇంట్లో పడితే వామ్మో, ఇంకేముంది, మొత్తం దోచుకుపోతాడు. ఇప్పుడెలాగండి? వాపోయింది కనకవల్లి. ఇప్పుడేనే మన బుర్రలు మెర్క్యూరీకి బల్బుల్లా పనిచెయ్యాలి. నోరు మూసి ఆ చెవి ఇటుపడేయ్, దివ్యజ్ఞానం ఉన్న బురిడీ బాబాలా చెప్పాడు బాబూరావు. కనకవల్లి వెంటనే బాబూరావు నోటి దగ్గర చెవి పెట్టింది. బాబూరావు రహస్యం చెబుతున్న కొండదొరలా బరబరా కాసేపు ఏదో చెప్పాడు. భర్త వీర ప్లాన్ అర్థమైన కనకవల్లి కళ్ళ నుండి ఆనంద భాష్పాలు రాలాయి. ఇన్నాళ్లకు మన తెలివితేటలకు ఫ్లాట్ అయిపోయిన భార్యను చూసి బాబూరావు ఛాతీ పెరిగిపోయి చొక్కా గుండీలు ఫట్ ఫట్మంటూ తెగిపడ్డాయి. ఆ క్షణం నుండి ఇంటి స్వరూపమే మారిపోయింది. ఇంటి గోడలకున్న సున్నం దోకేసి లోపల ఇటుక బిళ్ళలు కనబడేటట్టు ఏర్పాటు చేశారు. అక్కడక్కడ నడి ఇంట్లో బండలు కొన్ని లేవదీసి మరికొన్ని పగలగొట్టి ఖరీదైన వస్తువులన్నీ దాచేసి చిరిగిపోయిన బట్టలు కట్టుకుని పాడుబడ్డ ఇంట్లో పడ్డ పందికొక్కుల్లా తిరగసాగారు బాబూరావు కనకవల్లి. ప్రతి రాత్రి దొంగగారి రాక కోసం పెద్దగా కృష్ణుడి పాటలు పాడుతూ దొంగ భజనలు చేస్తూ గుడ్లగువ్వల్లా మిడిగుడ్లేసుకుని ఎదురు చూడసాగారు. ఒకనాటి రాత్రి దొంగగారు టఫీమంటూ ఊడిపడ్డాడు. ముందు చలిజ్వరం వచ్చిన వారిలాగా గజగజ వణికిపోయినా వెంటనే ధైర్యం తెచ్చుకుని దొంగను ఇద్దరూ ఒకేసారి పొగడసాగారు. ఆపండి మీ దొంగ పొగడ్తలు! కంగుమంది దొంగ గొంతు. గతుక్కుమంటూ ఆపేశారు. మీ గురించి వాకపు చేసే వచ్చాను అన్నాడు. అయ్యో, మీరెంత గొప్ప దొంగ! మా దగ్గరేముంది బాబూ, బూడిద. ఆస్తిపాస్తి లేదు. దీనంగా పిల్ల పీచు లేకుండా దిక్కుమాలిన బతుకు బతుకుతున్నాం బాబూ, జాలిగా చెప్పాడు బాబూరావు. ఎంతిస్తే మీ దరిద్రం తీరుతుంది అన్నాడు దొంగ. ఎంతైనా కాస్త ఎక్కువే ఇవ్వండి, చేతులు జోడించి అడిగాడు బాబూరావు. బాబూ, దొంగబాబు, నీ 6 ప్యాక్ బాడీ భలే ఉంది. అచ్చా అమీర్ ఖాన్లా ఉన్నావు సంబరంగా చెప్పింది కనకవల్లి. బాబూరావు భార్య వంక మిర్రి చూశాడు. దొంగగాడు శ్రీకృష్ణుడిలా చిద్విలాసంగా నవ్వుకుంటూ తన వెంట తెచ్చుకున్న చిన్న బ్యాగ్లోంచి 1,00,000 రూపాయలు తీసి వాళ్ల ముందు విసిరేసి కన్ను మూసి తెరిచేలోపు అదృశ్యమయ్యాడు. ఆ డబ్బు తీసుకుని పొంగిపోతూ భార్యాభర్తలిద్దరూ తమ తెలివితేటలకి మురిసిపోతూ ఇల్లంతా పొర్లి దొర్లారు. సంతోషాన్ని కాసేపు అలా సెలబ్రేట్ చేసుకుని తమ ఇంటి పెరట్లోకి వచ్చారు. వారం రోజుల క్రితం ఆ పెరట్లోని బాదం చెట్టు కిందే గొయ్యి తీసి తమ సర్వస్వాన్ని పెద్ద పెట్టెలో దాచారు. పెరట్లోకి వచ్చి బాదం చెట్టు కింద చకచకా తవ్వేసి 10 లక్షల కరెన్సీ, 5 లక్షల బంగారం, విలువైన డాక్యుమెంట్స్ దాచిన పెట్టెను పైకి తీసి తాళం తెరిచారు. అంతే, ఇద్దరి నెత్తిమీద 20 టన్నుల ఇనుప ముక్కలు పడినంత బాధగా అరిచారు. పెట్టంతా ఖాళీగా నవ్వుతూ వెక్కిరించింది. చిన్న చీటీ మాత్రం ఉంది. అందుకుని ఆత్రంగా చదివారు. నమస్తే, మీ కోరిక తీర్చాను. ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే దక్కుతుంది. మీకు సాక్షాత్కరించే ముందే పెట్టెలోని సొత్తు ఎత్తుకెళ్తున్నాను. ఆశ ఉండొచ్చు, కానీ అత్యాశ ఇదిగో ఇలాగే ఉంటుంది. ఇన్నాళ్ళు మీ యాక్షన్కి నా రియాక్షన్ బావుంది కదా. ఉన్నవాళ్ల దగ్గర పెద్ద మొత్తాన్ని చాలామంది లేని వాళ్లకు సర్ది బ్యాలెన్స్ చెయ్యడమే నా ఈ దొంగ జన్మకు సార్థకత. ఇక ఉంటాను, సెలవు. ఇట్లు మీ అభిమాన దొంగగారు. అంతే. చదవడం పూర్తి కావడంతోనే బాబూరావు కనకవల్లి దిక్కులు అదిరిపోయేలా వేసే ఏడుపు కేకలకు ఆ వీధిలోని వాళ్ళు
వారింటికి విసుక్కుంటూ బయలుదేరారు. కథ సమాప్తం.